ఫీలింగ్ బెటర్? ఇటు నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను. హీఈస్ ఇన్ హైలీ ఫ్రెజైల్ మెంటల్ స్టేట్. సార్, ఒక అమ్నేషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి. చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు. మీరెందుకు గుర్తు చేస్తున్నారు? ఎలా డాక్టర్ వాళ్ళలో ఉన్న స్కిల్స్? ఒక నిమిషం. B12 తీసుకో. సిస్టర్ జ్యూస్. కరణ్, నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసక్క, నేను సర్వతో క్లోజ్ గా ఉండడం తనకు నచ్చట్లేదు. సంజన, నేను అందుకని అనట్లేదు. తను నిజమైన సర్వ అయితే నేనే సంతోషిస్తాను. వాడు పక్క ఫ్రాడ్ అక్క. అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. తన సర్వ కాదని నీ అనుమానం. కానీ తను వచ్చిన తర్వాతే అమ్మ నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు. అక్క, దాన్ని చెడగొట్టొద్దు. అక్క, నా గురించి అసలు ఏం అడగవా? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేను ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను. ఈ నెలలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అవును, ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా? అవును. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? నేనేమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కనిపిస్తున్నానా? లేదు సంజన, ఊరికే. బండాపు. ఎందుకు? ఆపరా. సంజన, ఆపమని చెప్తున్నాను కదా. సంజన, కరెంట్ చెప్పింది కరెక్టే. సంజన, సంజన ఒక్క నిమిషం ఆగు. సంజన, ఎందుకంత కోపం? కరణ్ ఏం చెప్పాడు? నువ్వు సర్వ కాదని. నువ్వు నమ్ముతున్నావా? అవును, సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు. మరి ఇప్పుడు ముందు కౌగిలించుకుని తర్వాతే మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాలు నేను చూడకపోతానా, నీతో మాట్లాడకపోతానా, నువ్వు నన్ను కౌగిలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరి DNA టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది. ఏమైందన్నా? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్లే వయసులో మోకాళ్ల నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది? దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవో ఈడు శర్వ కాదు, ఓసి ముసలిదామా. ఇన్ని రోజులుగా ఇదే రాస్తున్నావా? నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాపా, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లలా పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నే తిడతా తిడతా ఉన్నా, అది కొడతా కొడతా ఉంటే. నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్ గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ, రే రే రే, మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో.
అలవాట్లో పొరపాటుగా కూర్చున్నా. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్ గా కేర్ తీసుకుంటున్నారా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్. మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు. ఈలోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త? సార్ అది వదిలేండి సార్. కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బానే చూసుకుంటున్నావు. నేను చెప్పింది ఏమైంది? అంతా కరెక్ట్ గా జరుగుతుంది సార్. అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొడితే 1-1.5 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక కూతురు ఉంది సార్. తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే. అందులో 50-50 తీసుకుందాం సార్. నిన్ను నమ్మడానికి వీల్లేదు. నువ్వో దొంగ. మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా. పని త్వరగా పూర్తవుతుంది, మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది. నన్నెందుకు వెయిట్ చేయమంటున్నావు? సార్ టైం అయింది సార్. నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, అంతా వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను సార్. హలో, ఈ ప్లాన్ బీసీ ఇవన్నీ వద్దు. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. భోంచేద్దారండి నాన్న. వద్దమ్మా, మనసు బాగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న డిన్నర్కి వెళ్దామని. నాన్న అప్సెట్ గా ఉన్నారు, రానని చెప్పారు. నేను పిలిస్తే వస్తారులే. నేను పిలిస్తేనే రాలేదు. ఇలా పిలిస్తే ఎవరు వస్తారు? నువ్వు పో, నేను తీసుకొస్తా. నాన్న భోంచేద్దాం రండి. ఆకలిగా లేదురా. ఏం నాన్న, మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, అప్పుడే తగ్గుతుంది. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఒక కొడుక్కి తండ్రి మో చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది. నేను మీ కొడుకునే కదా, చెప్పండి. అంతా మన ప్రజల గురించి. వాళ్ళు ఉండేదే కొండ మీద, కానీ జీవితాలన్నీ పాతాళంలో. రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాంపన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టి పొమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే. ఎక్కడికైనా వెళ్లి బతకండ్రని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలీదు శర్వా. చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది. నేను తప్పకుండా వాళ్ళని కాపాడుతానన్న నమ్మకంతో ఉన్నారు. రేపేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను శర్వా. ఆపండి నాన్న, ఇప్పుడు ఎందుకంత పెద్ద మాటలు? ఇప్పుడేంటి, ఆ రిసార్ట్ ఊర్లోకి రాకూడదు. ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి, అంతేగా. వదిలేండి, నేను చూసుకుంటాను. ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ని గోవాలో చూసా. మీరండి, భోజనానికి వెళ్దాం. వద్దు, నువ్వు పో, వెళ్ళు. నాన్న, అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను. అసలే తను నన్ను పట్టించుకోదు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి, కాండ్రి ఇచ్చిన మొహం మీద ఉమ్మేస్తుంది. రండి నాన్న, భోంచేద్దాం. సరిపద ఎవరో నాన్న రాడని చెప్పారు. నాన్న రెడీ, భోజనం రెడీయా? నానా, మీరు కూడా అలాగే టాటా వేయించుకోవచ్చుగా. ఒక్కటిచ్చానా? ఈ వయసులో కూడా టాటూ టూటు అంటూ, పైగా అది నొప్పిగా ఉంటుందట కదా. ఏముంటది నాన్న, 2 పెగిలేస్తే ఏం తెలియదు. అయ్యో, తండ్రినే జడగొడుతున్నా వెంట్రా. రేపొట్టోడా ఏంటి? ఇక్కడ ఈ రోజు క్లాస్ లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? బామాక్స్ లేట్ ఇవ్వడానికి. నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా, ఇవ్వు. ఏముందిరా సంచిలో? ఇవ్వరా, ఇవ్వు. నేను మిస్ కి అప్పుడో చెప్పాను దొంగవని. మిస్ ఏ నమ్మలేదు. ఏయ్, ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు. మిస్ కి చాలా ఇష్టం, గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను నీకు చెప్తా. వంగు. అమ్మా,
సార్ ఇక్కడికి ఎందుకు సార్ వచ్చారు? ఏంటి హడావుడి? మీ అక్క పెళ్ళ? ఇంకా బర్త్డే సార్. తాగొచ్చారా? స్మెల్ వస్తుందా? ఒక స్మాల్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చా. అలాగా నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. రండి రండి సార్. మంచి రోజు చూసుకునే వచ్చాను. ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవునవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మీరు బానే ఉన్నారుగా? అస్సలు బాలేను సార్. ఏంటి సార్, పోలీస్ అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా? పోలీసుగా ఉండటమే సార్ ప్రాబ్లం. క్రిమినల్ అయి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆ, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. హెల్ప్ చేయగలరా? అదే ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేసాను కదా. ఆ, మీరు పక్కా జెంటిల్మెన్. కరెక్ట్ గా ఇచ్చేశారు. మరి ఇంకేంటి? మీకు కొడుకుగా నటించడానికి ఒకడు కావాలన్నారుగా, వెంటనే పంపించేశాను. బట్ విక్కీని సర్వగా మార్చడానికి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేసి సైంటిఫిక్ గా చాలా ఖర్చయింది సార్. మెట్టుపాళెం ఇన్స్పెక్టర్ కరణ్ నన్ను చాలా ప్రూఫ్లు అడిగాడు. అందువల్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఖర్చయింది. మళ్ళీ ఇలా వచ్చి అడగవని అనుకుంటున్నా. ఇంకోసారి ఈ విధంగా లుచ్చగాడిలా ప్రవర్తించావు. అలా చెయ్యవని. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఒరిజినల్ కొడుకు తిరిగి వస్తే అప్పుడేం చేస్తారు? వచ్చేవాడైతే